ఆ రోడ్లను చూస్తే వాహనదారులకు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆ రోడ్ల గుంతల్లో ప్రయాణించాలంటే ఏకంగా యమపురే గుర్తొస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు, కొన్నేళ్లుగా ఆ రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారుల పరిస్థితి ఇది. ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. అనంతపురం జిల్లా యాడికి నుండి బుగ్గ వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి ఇది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇసుక, గ్రానైట్ వంటి లోడుతో వచ్చే భారీ వాహనాలు కూడా ఈ ప్రాంతంలో ప్రమాద బారిన పడుతున్నాయి. ప్రభుత్వం రోడ్ ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తూ ప్రజల భద్రత మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని రోడ్లను బాగు చేయాల్సిందిగా కోరుతున్నారు. ట్రాక్టర్ ఏ విధంగా కింద పడింది? నైట్ వస్తుంటే లారీ ఆయన అవతల రూట్ వచ్చాడు, కొంత ఎక్కువ ఉండడం వల్ల యువతలని నేను నిలబెట్టుకునే వాళ్ళకు బండి తిప్పి కింద పడింది. అది ఆ రోడ్డు బాగాలేక ఆయన లారీ ఆయన స్పీడ్గా వచ్చాడు, వచ్చి రావడంతో కింద పడింది. ఇక్కడే కాదు, అక్కడ యాడ చూసినా మొత్తం గుంతలు గుంతలు అంతా అసలు రూట్ అంతా. మోటార్ సైకిల్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ పూట. గుంతలలో వర్షం పడినప్పుడు నీళ్ళు ఉంటే కింద పడుతున్నారు అంతా. అందుకు ప్రభుత్వం మంచి చేసుకొని రోడ్డు వేస్తే బాగుంటుంది. ఎవరికి అందరికి బాగుంటుంది, మాకే కాదు ఎవరికి కాదు. లేకుంటే ఇట్లా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అది చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి రోడ్లు ఎక్కడున్నా కానీ యాడికి టు తాడిపత్రి రూట్లో ఎక్కడున్నా రోడ్ల మరమ్మతులు వెంటనే చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారులకు చేరవేయవలసిందిగా కోరుతున్నాం. తెలియపరిస్తే బాగుంటుంది, అధికారులకు కూడా తెలియపరిచే వాళ్ళకి బాగుంటుంది. అది ట్యాక్స్లు ఏమో కట్టించుకుంటారు, రోడ్లు ఎక్కువగా ఉన్నారు, రోడ్ ట్యాక్స్లు ఏమో. ఓకే.